చెన్నైలోని సముద్ర తీరంలో చమురు తెట్టు తొలగింపు కొనసాగుతోంది. 8 రోజులుగా ఆపరేషన్ క్లీనింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సముద్రం నుంచి 115 టన్నుల ఆయిల్ తెట్టును తొలగించారు. దాదాపు 2000 మంది సిబ్బంది చమురు తెట్టును తొలగించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 80% పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే 65 టన్నుల ఆయిల్ తెట్టును తొలగించారు. పూర్తి స్థాయిలో ఆయిల్ తెట్టును తొలగించేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కార్గో ఓడల యాక్సిడెంట్తో లీక్ అయిన ఆయిల్ చెన్నై తీరాన్ని అస్తవ్యస్తంగా మార్చేసింది. తీరం వెంబడి 30 కిలోమీటర్ల మేర చమురు పేరుకుపోయింది. దీంతో దేశ చరిత్రలోనే సముద్రంలో అతిపెద్ద క్లీనింగ్ ఆపరేషన్ జరుగుతోంది. ఒకవైపు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో లొకేషన్ని గుర్తిస్తున్నారు. చెన్నై తీరంలో పేరుకుపోయిన చమురు తెట్టును తొలగించేందుకు భారీ సంఖ్యలో కోస్ట్ గార్డులు, మెరైన్ ఇంజనీర్లు, విద్యార్థులు, వందల మంది మత్స్యకారులు పనిచేస్తున్నారు. సముద్రం ఒడ్డిన ఆయిల్ బకెట్లతో ఎత్తిపోసి తీరాన్ని క్లీన్ చేస్తున్నారు. అయితే చమురు మాత్రం తొలగిపోవట్లేదు. చెన్నై షిప్పింగ్ హార్బర్, మెరీనా బీచ్, బిసెంట్ నగర్, కొట్టివాకం, వళవక్కం, నీలాంకరై, ఇంజంబాకం బీచ్లలో ఎక్కడికక్కడ క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయి. తెట్టును తొలగించడంలో సిబ్బందికి ఇప్పటివరకు ఎవరికీ అనుభవం లేకపోవడంతో అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. తెట్టును తొలగించడానికి 2 యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే అవి చమురు కంటే నీటిని ఎక్కువగా పీల్చేస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రమాదకరమైన చమురుతో ఎటువంటి ముప్పు వాటిల్లబోతోందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెన్నై వాసులు. అటు ముడి చమురు సముద్రంలో కలిసిపోవడంతో తాబేళ్లు, ఇతర సముద్ర జీవులు తీరానికి కొట్టుకొస్తున్నాయి. సముద్రంలో ఒలికిన 2 రకాల చమురు కలిసిపోవడంతో 35 కిలోమీటర్ల మేర తెట్టు ఏర్పడింది. దీని కారణంగా సముద్ర జీవులు చనిపోతున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళలేకపోతున్నారు. చేపల వేట నిలిచిపోవడంతో మత్స్యకారులకు ఉపాధి కరువైంది. చెన్నై ఎన్నూరు పోర్ట్ దగ్గర సముద్రంలో గత వారం 2 కార్గో షిప్పులు ఢీకొనడంతో ముడి చమురు సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలో చమురు తెట్టు వ్యాపించింది. దీంతో నీరు కలుషితమైంది. హెలికాప్టర్ల సాయంతో చమురు తెట్టు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అంచనా వేస్తున్నారు అధికారులు. తీరం నుంచి 2 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. చెన్నై సముద్ర తీరంలో భారీగా ఆయిల్ తెట్టు పేరుకుపోవడంతో దాదాపు 2000 టన్నుల చేపలు మృతి చెందాయి. దీంతో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. 8 రోజుల నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్ళకపోవడంతో మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిపై ఎన్నూరు నుంచి మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు. పేరుకుపోయిన చమురు తెట్టు కారణంగా జలాచరాలన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు చేపల వేటను దాదాపు మానుకున్నారు. గత 8 రోజులుగా కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు తీరం వెంబడి చనిపోయినటువంటి చేపలు కొట్టుకొస్తున్నాయి. ఒకవేళ సముద్రంలో వేటకు వెళ్ళినా కూడా ఆ వలల్లో చనిపోయినటువంటి ఈ జలాచరాలే వారికి దొరుకుతున్నటువంటి పరిస్థితిలో పూర్తిగా కూడా చేపల వేటకు దూరమయ్యారు. దాదాపు 1000 మంది మత్స్యకారులు చెన్నై, ఎన్నూరు ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 10,000కు పైగా కూడా మత్స్యకారులు రోజు మరబోట్లోనూ అలాగే మాన్యువల్ బోట్లలోనూ ఈ చేపల వేటకు వెళ్తుంటారు. కానీ 28న సముద్రంలో ఈ 2 ఓడలు ఢీకొన్న కారణంగా ఆయిల్ తెడ్డు పూర్తిగా కూడా సముద్రం
జలాలపై రావడం అలాగే తీరం వెంబడి కొట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా వీరు వేటకి దూరం అయ్యారు. ప్రభుత్వం వైపు నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వీరు కూడా ఏదైతే అధికారులు ఈ క్లియర్ చేసేటువంటి ప్రక్రియ ఉందో దీంట్లో వీరు కూడా పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ తెడ్డును తొలగించే కార్యక్రమంలోనే ఉంటున్నారు. చేపల వేట అనేది పూర్తిగా కూడా దూరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నాకు చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ చేపల వేటకు వెళ్ళట్లేదు? 24ஆம் தேதி 28ஆம் தேதி ஏற்பட்ட 2 கப்பல் ஆக்சிடென்டால் பல ஆயிரம் டன் கச்சா எண்ணெய் கடலில் கலந்து எங்கள் மீனவர் வாழ்வாதாரமே ரொம்ப பாதிக்கப்பட்டு போச்சு. இப்போ எங்களால் தொழிலுக்கு போக முடியல. போனாலும் அந்த ஆயில் அடிபட்டு சில வகை மீனினங்கள் இறந்தா சொல்கிறாங்க. அதெல்லாம் இல்லை, சுமாராக இப்போ இன்றைக்கி போனாங்க, நல்லா மீன் பிடிச்சிட்டு வந்திருக்காங்க. దాదాపు 28 నుంచి కూడా చేపల వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మరికొంతమంది జాలర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు మీకు దాదాపు 8 రోజులుగా చేపల వేటకు వెళ్ళడం లేదు, ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ఉండే అవకాశం ఉంది? ఇంకా 8 రోజుల నుంచి చేపలకు ఆధారం లేదు, బతుకు తెరువు లేదు. ఈ చేపలు నమ్ముకొని మేము జీవితం నడుపుతున్నాము. మాకు ఇంతవరకు ఎవరు సహాయం చేయలేదు. దానివల్ల ఇంకా ఎన్ని రోజులు పట్టునో ఎన్ని దినాలు పట్టునో తెలియదు. ఇప్పటికే ఇంట్లో పొయ్యి కూడా మంట ఇలాక కష్టపడుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. సో మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? మామూలుగా రోజు కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా దాదాపు అన్ని పనులు అనుకుంటే వీళ్ళందరికీ ఉపాధి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ కానీ మీకు ఏమైనా సహాయం అందేటువంటి అవకాశం ఉంది? ఇంతవరకు సహాయం ఏం చేయలేదు. ఇంకా ఎన్ని రోజులు పట్టినా తెలియదు. ఎన్నూరు నుంచి ఇక్కడ దాదాపు ఎంత వేల మంది బతుకు తెరువు లేకుండా ఉన్నారు. ఈ విషయంగా ఇంకా గవర్నమెంట్లో ఏం రూల్స్ ఏం ఫామ్ చేయలేదు. ఎట్లా ఏం చేస్తున్నారని ఏం అర్థం కాలేదు ఎవరికి. వాళ్ళు ఏదో వస్తారు, చూస్తున్నారు, బట్ అది ఏం ప్రొసీజర్లో ఉంది మాకేం కనపడలేదు. ఇది ఎవరు అవుతుంది అనేసి, వాళ్ళకి డిజాస్టర్ అవుతుంది అనేసి ఎవరు అనుకోలేదు. సో ఇది ఎంతవరకు ఫామ్ అయ్యింది మాకేం తెలియదు. ఇక్కడ డిఎంకే నేత మాజీ మంత్రి కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. சார் சொல்லுங்கள், இந்த அரிசியால் இவருக்கு எந்த உதவியும் இல்லை? 2 கப்பலும் மோதிக்கிட்டதில் கப்பலில் உடைவு ஏற்பட்டு ஆயில், கப்பலில் இருந்த ஆயிலெலாம் கச்சா எண்ணெய்கள் எல்லாம் கடலில் கலந்து கடலே வந்து ஒரே ஆயில். இப்போ நடந்த இந்த ரெஸ்கியூ ஆப்ரேஷன் பற்றி இவருக்கு எந்த உதவியும் இல்லை, இது யாருமே. அதிலிருந்து இப்போ வந்து 28ஆம் தேதி, இன்றைக்கி தேதி 4, இந்த ஒரு வார காலமாக வந்து மீனவர்கள் வந்து தொழிலுக்கு யாரும் சரியாக போகிறதில்ல. போய் வந்தாலும் பிடிக்கிற மீனை வந்து விற்பனை செய்ய முடியல, யாரும் வாங்கிறதில்ல. மீன் வாங்குகிற மீனை இப்போ பெண்கள் மார்க்கெட்டுக்கு போனால் மீன் விற்கிறதில்ல. இப்படி ஏகப்பட்ட பிரச்சனை. சட்டமன்றத்திலேயே எதிர்க்கட்சி தலைவர் அண்ணன் தளபதி அவர்கள், திமுகவினுடைய செயல் தலைவர் அண்ணன் தளபதி அவர்கள் இது பற்றி பேசியிருக்காங்க. பேசி நிவாரணம் வழங்குறேன்னு சொல்லி இதுவரையிலும் எந்த விதமான உதவியும் மக்களுக்கு செய்யலை. இன்றைக்கி கூட அவங்க வந்து ஒரு 8:30 மணிக்கு இன்றைக்கி இந்த பகுதி மக்களை வந்து பார்த்து இதையெல்லாம் பார்வையிடுறதுக்கு டிஎம்கேனுடைய செயல் தலைவர் அண்ணன் தளபதி அவர்கள் இங்கே வராங்க. మొత్తం మీద తీరం వెంబడి చమురు తెడ్డు పెరిగిపోయిన కారణంగా చేపల వేటకు ఎవరో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై డిఎంకే ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పటికీ దీనిపై ప్రభుత్వం ఒక పరిష్కారం చూపడంలో అలసత్వం వహిస్తోంది. దీంతో మత్స్యకారులందరూ కూడా ఉపాధికి దూరమై ఉన్నారు. వీరందరికీ కూడా వృత్తి కల్పించాల్సిన అవసరం ఉందని డిఎంకే నేతలు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ 9 ఎన్నో రిపోర్ట్, చెన్నై నుంచి.